హాయ్ ఫ్రెండ్స్. లగేజ్ అయితే సర్దుతున్నాను. ఎక్కడికెళ్తున్నారా అనుకుంటున్నారా? నేను కాదులే, మా వారైతే వెళ్తున్నారు ట్రిప్‌కి. ఎవ్రీ ఇయర్ యూనివర్సిటీ వాళ్ళైతే ట్రిప్ ప్లాన్ చేస్తారంట. నేనిప్పుడు 3 డేస్‌కి సరిపడా బట్టలైతే సర్దుతున్నాను. మేమైతే వెళ్ళట్లేదు ట్రిప్‌కి. మాకైతే హ్యాండ్ క్యాష్ ఇవ్వడానికి రోజు ఏటీఎం సెంటర్‌కైతే వెళ్ళారు. ఏం జరిగిందంటే 1 వీక్ బ్యాక్ పిన్ అయితే రాంగ్ ఎంటర్ చేశాను. కార్డ్ అయితే బ్లాక్ చేశారు. పిన్ సెట్ చేసి క్యాష్ తీసుకొద్దామని ఏటీఎం సెంటర్‌కెళ్లారు. కార్డ్ పెట్టగానే మిషన్ అయితే కార్డ్ తీసేసుకుంది. కార్డ్ అయితే ఇంక బయటికి రాలేదు. పక్కనే బ్యాంక్ ఉండడం వల్ల బ్యాంక్ దగ్గరికెళ్ళి వాళ్ళకి చెప్తే కార్డ్ అయితే తీసిచ్చారు. కార్డ్ మనదా కాదా అని చెక్ చేశారు ఫస్ట్. మన బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఏటీఎం కార్డ్ నెంబరు అయితే సేమ్‌గా ఉంటుంది. పిన్ రిక్వెస్ట్ అయితే పెట్టారు. 1 వీక్ తర్వాత రమ్మన్నారు. సో, ఫైనల్‌గా క్యాష్ అయితే రాలేదు చేతికి. చైనాలో అయితే పిన్ రాంగ్ ఎంటర్ చేసినా, ఒకవేళ కార్డ్ పోయినా, కార్డ్ అయితే సెక్యూర్‌గా ఉంటుంది. ఫైనల్‌గా కార్డ్ అయితే మనకు రీచ్ అయ్యిద్ది. అదే మన ఇండియాలో అయితే కార్డ్ ఎవరికైనా దొరికితే ఒక్కొక్కసారి మనీ అయితే డిటెక్ట్ అయిపోతాయి. ఎలాగోలా ట్రై చేస్తారు. సో, అదనమాట మ్యాటరు. సైడ్ బ్యాగ్‌లో కూడా సర్దుతున్నాను. వాటర్ బాటిలు, పవర్ బ్యాంక్స్, ఏదైనా టాబ్లెట్స్, చార్జర్లు. ట్రిప్‌కి ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు కదా! యున్ఫు అండ్ ఫోషన్ సిటీకైతే వెళ్తున్నారు. మనం ఎక్కడికెళ్తున్నా పాస్‌పోర్ట్ అయితే క్యారీ చేయాలి ఇక్కడ. వీడియోస్ అయితే తీయమని చెప్పాను. ఎందుకంటే మనం కూడా చూడాలి కదా! సెల్ఫీ స్టిక్ అయితే ఇచ్చాను వీడియోస్ తీయమని. వీడియోస్ అన్నీ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో, ఫైనల్‌గా బ్యాగ్‌లో అయితే రెడీ చేసేసాను. బై బై ఫ్రెండ్స్.